ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైపోయింది. ఏ జట్టు బలమైనదన్న చర్చ ఎక్కువైపోయింది. సెమీస్ కు ఏ జట్లు చేరతాయన్నది హాట్ టాపిక్ అవుతోంది. సెమీస్ రేస్లో టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఉన్నాయని ఒక్కొక్కరు ఒక్కోలా అభిప్రాయాలు చెబుతున్నారు. అయితే భారత జట్టుపై ఎక్కువగా అంచనాలున్నాయి. ఎందుకంటే ఇటీవలే ఇంగ్లాండ్ను 3 వన్డేల సిరీస్లో చిత్తు చేసింది. అన్ని విభాగాల్లోనూ బెటర్గానే కనిపిస్తోంది. న్యూజిలాండ్ కూడా దూకుడు మీదే ఉంది. ఇటీవలే ట్రై సిరీస్లో సత్తా చాటింది. తనదైన రోజున ఎంతటి జట్టునైనా కివీస్ చిత్తు చేస్తుంది. పాకిస్తాన్ కూడా తక్కువేమీ కాదు. పైగా మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తోంది. పిచ్ పరిస్థితులపై ఆ జట్టుకు అవగాహన ఉండడం అడ్వాంటేజ్ అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా అంచనాలు అందుకోవాలనే టార్గెట్తోనే పాక్ బరిలో దిగబోతోంది. నిజానికి ఆస్ట్రేలియా కూడా బలమైన జట్టే. కానీ ఇప్పుడు ఆ జట్టును బ్యాడ్ లక్ వెంటాడుతోంది. కొందరు స్టార్ ప్లేయర్లు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారు. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్, హేజిల్వుడ్, మిచెల్ మార్ష్, స్టోయినిస్ లేకుండానే ఆసీస్ ఆడుతోంది. ఆస్ట్రేలియాను కెప్టెన్గా స్మిత్ నడిపించబోతున్నాడు. స్టార్ ప్లేయర్లు లేకపోవడం ఆస్ట్రేలియాకు మైనస్సే. అయినా ఆ జట్టును తక్కువ అంచనా వేయకూడదనే చర్చ ఉంది. ఇంగ్లాండ్ ఇటీవలే భారత్లో ఉసూరుమనిపించింది. టీ20 సిరీస్లో చిత్తయింది. 5 మ్యాచ్ల సిరీస్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. వన్డే సిరీస్లో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ కంగుతింది. బజ్బాల్ టీమేనా ఇది అనుకునేలా ఆడింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ప్లాన్స్ ఎలా ఉంటాయన్నది ఆసక్తికరమే. సౌత్ ఆఫ్రికా కూడా దూకుడు మీదే ఉంది. సఫారీ జట్టు బ్యాటింగ్, బౌలింగ్లోనూ బలంగా కనిపిస్తోంది. దీంతో టైటిల్ రేస్లో సఫారీలు ఉంటారని మాజీలు అంటున్నారు. గ్రూప్ ఏలో టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. గ్రూప్ దశలో రోహిత్ సేన హ్యాట్రిక్ కొడితే నాకౌట్ దశలోనూ రెచ్చిపోవడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కానీ 3 మ్యాచ్ల్లోనూ టాస్ ఓడితే టీమిండియా హ్యాట్రిక్ కొడుతుందా లేదా అన్నది హాట్ టాపిక్ అవుతోంది. గ్రూప్ ఏలో ఏ జట్టు ఎలా ఉంది అనే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన స్టైల్లో స్పందించాడు. గ్రూప్ ఏలోని 4 జట్లకు పాయింట్లిచ్చాడు. భారత జట్టుకు 85 పాయింట్లు కేటాయించాడు. బుమ్రా ఆడితే టీమిండియాకు 90 పాయింట్లు ఇచ్చేవాడనన్నాడు. 3 మ్యాచ్ల్లోనూ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తే రేటింగ్ పాయింట్లు తగ్గుతాయన్నాడు. న్యూజిలాండ్కు కూడా అశ్విన్ 85 పాయింట్లే ఇచ్చాడు. పాకిస్తాన్కు 55 పాయింట్లు, బంగ్లాదేశ్కు 40 పాయింట్లనే అశ్విన్ ఇచ్చాడు.